హాయ్ అండి. వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ గోధుమ పిండి బెల్లంతోటి సింపుల్గా కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఫ్లఫీగా స్మూత్గా భలే ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో షుగర్ కూడా వేయట్లేదు, ఓన్లీ బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/4 కప్పు నీళ్ళు తీసేసుకొని స్పూన్ తోటి బెల్లం కరిగించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి ఒక జల్లెడ తీసేసుకొని దాంట్లోకి 1 కప్ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్ళు వడగట్టుకొని వేసేసుకోవాలి. 1/2 కప్పు నూనె, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి వన్ డైరెక్షన్లో. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసేసుకొని కేక్ మోల్డ్కి ఆయిల్ రాసేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి వేసేసి మోల్డ్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఎక్స్ట్రా మైదా పిండి తీసేయాలి. తర్వాత బటర్ పేపర్ వేసేసుకొని రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ కేక్ మోల్డ్లో వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ కడాయిలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత నైఫ్ పెట్టి చూస్తే చూడండి కొంచెం అతుక్కుంటుంది పిండి వచ్చేసి, ఇంకా కేక్ రెడీ కాలేదు. ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 మినిట్స్ తర్వాత చూస్తే నైఫ్కి అయితే కేక్ అతుక్కోలేదు కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే చల్లారనివ్వాలి. కేక్ వచ్చేసి చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా ఎడ్జెస్ అంతా అన్నిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి కేక్ అయితే వేసేసుకోవాలి. బటర్ పేపర్ తీసేసి కేక్ అయితే తిప్పేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా స్పాంజీగా ఫ్లఫీగా ఉండే గోధుమ పిండి బెల్లం కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చూస్తూనే అర్థమవుతుంది కదా. మీరు కూడా ఈ కేక్ రెసిపీ ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా హెల్తీ కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.